పిఠాపురం పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో సత్య స్కానింగ్ పక్కనే ఎంఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 50 పడకలతో పద్మశ్రీ డాక్టర్ సుంకర ఆదినారాయణ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గంలో మెరుగైన వైద్యం కోసం ఎంఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వినియోగించుకోవాలని అన్నారు. ఎంఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సుమన్వి హెల్త్ కేర్ మేనేజింగ్ పార్ట్నర్ డాక్టర్ గంగిరెడ్డి సురేష్ మాట్లాడుతూ ఎమర్జెన్సీ ఎముకల సంబంధించిన శస్త్రచికిత్సలకు మెరుగైన వైద్యం అందించడమే మా లక్ష్యమని అన్నారు. ఎంఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యూచర్స్ తో ప్రతి పేషెంట్ ను అబ్జర్వేషన్ చేయడం జరుగుతుందని, దాని ద్వారా మంచి తప్పిదం లేకుండా నిరంతర ప్రక్రియగా ఇది కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ జి సురేష్, డాక్టర్ ఎస్ మంజుష, హాస్పిటల్ సిబ్బంది, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. దానికి మానిటరింగ్ వచ్చేద్దాం చెప్తున్నారు కదా, అది ఇందులో చూసి సురేష్ బాబు, మేనేజింగ్ డైరెక్టర్ ఎంఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. సో ఈరోజు మేము మా కొత్త ప్రాంగణం 50 బెడెడ్ 50 పడకల కొత్త హాస్పిటల్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. సో ఇదివరకు ఈ హాస్పిటల్ గత 6 సంవత్సరాలుగా పిఠాపురం టౌన్లో స్టేట్ బ్యాంక్ దగ్గర ఉండేది. ఇప్పుడు కొత్తగా మేము ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరికి షిఫ్ట్ అయ్యాము. ఈ కొత్త బిల్డింగ్లో మనం 50 బెడెడ్లో 8 బెడెడ్ ఐసీయూ, మాడ్యులర్ ఐసీయూ, దీంట్లో 4 వెంటిలేటర్ బెడ్స్ అండ్ మాడ్యులర్ థియేటర్స్, లామినార్ థియేటర్స్, అంటే అన్ని హై అండ్ సర్జరీస్ కూడా చేయడానికి వీలుగా ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం డెవలప్ చేయడం జరిగింది. సో ఇక్కడ స్పెషల్గా డెడికేటెడ్గా ఒక ఫ్లోర్ అంతా కూడా మదర్ అండ్ చైల్డ్ కేర్కి, ఒక ఫ్లోర్ డెడికేటెడ్ ట్రామా అండ్ ఎమర్జెన్సీకి, ఒక ఫ్లోర్ పేషెంట్కి వాళ్ళకి సంబంధించి ఇన్పేషెంట్కి, అండ్ ఒక ఫ్లోర్ కంప్లీట్గా ఐసీయూ అండ్ ఓటీ సెటప్కి ఇవ్వబడింది. సో మేమే డాక్టర్స్, నేను మా వైఫ్ డాక్టర్ మంజుష ఇద్దరం ఇక్కడే క్యాంపస్లోనే పైన ఉంటాము. సో 24/7 మేము అవైలబుల్గా ఉంటాము. సో ఎనీ ఎమర్జెన్సీ వితౌట్ ఎనీ డిలే మేము అటెండ్ చేయడానికి ఉంటాము. సో కొత్తగా ఈ బిల్డింగ్లో న్యూనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ బిల్డింగ్ ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. యూనిట్ ఎన్ఐసీయూ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. త్వరలో దాన్ని ఫంక్షన్ చేస్తాం. సో ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు హై అండ్ సర్జరీస్ చేయడానికి అంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. మనం గత 4 ఇయర్స్గా లెవెల్ 2 ఐసీయూని రన్ చేస్తున్నాము. దాన్ని స్టెప్అప్ చేస్తూ ఇప్పుడు లెవెల్ 3 ఐసీయూకి ప్రమోట్ అయ్యాము. సో కొత్తగా మనం 4 వెంటిలేటర్ని యాడ్ చేయడం జరిగింది. అండ్ న్యూనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో కూడా హెచ్ఎఫ్ఎన్సీ అండ్ ఎన్ఐసీయూలో న్యూనేటల్ వెంటిలేటర్ని కూడా పెట్టడం జరిగింది. సో కొత్తగా న్యూనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ యాడ్ అవడంతో పాటు ఎగ్జిస్టింగ్ క్రిటికల్ కేర్ లెవెల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది. అలానే సర్జికల్ సూట్స్ కూడా ప్రమోట్ చేయడం జరిగింది. సో గత 6 ఇయర్స్గా మనం ఇక్కడ ఇంటర్వెన్షనల్ పెయిన్ మేనేజ్మెంట్, ఇమేజ్ గైడెడ్ ఇంటర్వెన్షనల్ పెయిన్ మేనేజ్మెంట్, ఆర్థోపెడిక్స్, రుమటాలజీ సర్వీసెస్ చేయడం జరిగింది. సో అదే ఇక్కడ